guys, welcome back to my channel. This is Manisha. వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో నేను హెయిర్ స్ట్రైట్నింగ్ ఎట్లా చేసుకుంటున్నానో డీటెయిల్గా చెప్తున్నాను. నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేసిన. ఇది మన హెయిర్, ఇదో ఇట్లుంటుంది. నాది మంచిగా పైన కొంచెం స్ట్రైట్ ఉండి కింద ఇట్లా కర్లీ వేవీ హెయిర్ ఉంటుంది ఇట్లా. సో నేను ఎప్పుడు ఎట్లా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటా, ఏం యూజ్ చేస్తా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియోస్. సో ఎవరైనా సరే స్ట్రైట్నింగ్ చేసేది 2 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. ఒకటి సిరమ్, ఇంకొకటి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే కానీ హీట్ ప్రొటెక్టింగ్ అప్లై చేస్తారు హెయిర్కి. సో నా ఫేవరెట్ అయితే ఇంకొకటి ఉంటుంది, సిల్క్ అండ్ షైన్ అని ఆరెంజ్ కలర్ ప్యాకేజింగ్ ఉంటుంది. నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. ది బెస్ట్ హెయిర్ సిరమ్ అనిపిస్తుంది. అది నేను ఆల్మోస్ట్ లైక్ 10 years వాడినా అనుకుంటా, అంటే నా స్కూల్ డేస్ నుంచి వాడినా. అది ది బెస్ట్. అది యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ పెట్టుకుంటే చూసి తన దగ్గర నుంచి నేర్చుకొని నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే మాది ఇట్లా హెయిర్ ఉంటుంది, మస్తు చుక్కులు వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఈజీగా హెయిర్ అనేది కోమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుండే. సో ఇప్పుడైతే నేను లివాన్ వాడుతున్నా, బట్ నా ఫేవరెట్ అయితే సిల్క్ అండ్ షైన్. ఇది కూడా బాగుంటుంది. ఎవరికి ఏది నచ్చింది అది వాడండి. సో ఈ సిరమ్ జస్ట్ ఇట్లా 2 to 3 pumps తీసుకొని, ఇది లివాన్ సిరమ్, 2 to 3 pumps తీసుకొని ఇట్లా హ్యాండ్స్ మధ్యలో రబ్ చేయాలా. ఇది యాక్చువల్లీ కొంచెం డాంప్ హెయిర్లో పెట్టుకోవాలా. అంటే కొంచెం ఎక్కువ డ్రై కాకుండా హెయిర్ స్నానం చేసి రాగానే కొంచెం ఒక 10-15 minutes అయినాక కొంచెం హెయిర్ డ్రై అవుతుంది పైన అప్పుడు పెట్టుకోవాలా. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అసలు చుక్కులు రాకుండా ఉండడానికి. అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా కొంచెం నీట్గా అనిపిస్తుంది. సో యా, నా హెయిర్ ఓపెన్ చేసి ఇట్లా కనిపిస్తుంది. అది జుట్టు వెళ్తే ఇంత సన్నగా అనిపిస్తుంది, చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఫస్ట్ నేను అప్లై చేసింది సిరమ్, హెయిర్ సిరమ్. నెక్స్ట్ నేను ఒక బ్రష్ చూపిస్తా. నేను రెగ్యులర్గా వాడతా, అది హెయిర్ బ్రష్. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఏం చేస్తుందంటే హెయిర్ మనం నార్మల్ కోమ్ తోటి కోమ్ చేసుకుంటాం కదా, మధ్యలో బ్రేకేజ్ అవుతుంది. బ్రేకేజ్ అంటే సగం విరిగిపోయి అట్లా అయిపోతుంది హెయిర్. సో నేను బ్రష్ వాడతా. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ హైలీ రికమెండెడ్. ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా లేకపోతే ఏదైనా నార్మల్ షాప్కి అయినా వెళ్ళి ఆ బ్రష్ కొనుక్కోండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఆ బ్రష్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఈజీలీ హెల్ప్ యువర్ హెయిర్ టు హ్యావ్ ట్యాంగిల్ ఫ్రీ. అంటే తొందరగా నీకు ఈజీగా చుక్కులు తీయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది బ్రష్. ఈ బ్రష్ ఇది ఏదైనా, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, అంటే ఏదైనా తీసుకోండి. బ్రాండెడ్ అని ఏం కాదు, నార్మల్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే హెయిర్ మనకి ఈజీగా బ్రేకేజ్ లేకుండా, తొందరగా చిక్కులు లేకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ హెయిర్ అనేది కొంచెం మనకి చుక్కులు తొందరగా పోయి హెయిర్ ఫాల్ కాకుండా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లాంటి బ్రష్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నార్మల్ హెయిర్ కోమ్ కంటే నార్మల్ది కూడా వాడచ్చు, బట్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి హెయిర్ ఫాల్ కాకుండా అండ్ హెయిర్ బ్రేకేజ్ కాకుండా. నేను రిపీటెడ్గా చెప్తున్నా. నాకు ఫస్ట్ తెలియదండి ఇది నేను అంటారని. నేను చాలా అనుకున్నా ఇది యూజ్ అవుతుందా కాదా అని. బట్ నేను కొనుక్కున్నాక యూజ్ చేయడం స్టార్ట్ చేసినాక నేను డిఫరెన్స్ చూసిన. సో నేను కూడా రికమెండ్ చేస్తా, ఏదైనా తీసుకోండి, ఏ కోంబ ఎలాంటిదైనా తీసుకోండి. నాకు ఇది పర్సనల్గా నచ్చి తీసుకున్నా, ప్లాస్టిక్ వద్దనుకొని. సో మీకు నచ్చింది మీరు తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా ఇదిగోండి చుక్కులు లేకుండా తొందరగా ఈజీగా కోమ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్రేకేజ్ ఉండదు హెయిర్లో. నాకు డిఫరెన్స్ ఎట్లుంటుంది అంటే దీంతో కోమ్ చేసుకున్నప్పుడు ఒక నార్మల్ కోమ్ చేసుకున్నప్పుడు దీంతో హెయిర్ ఎక్కువ వస్తుండే, దీంతో తక్కువ వస్తుండే. అంటే హెయిర్ ఫాల్ పక్కా ఉంటుంది, కొంచెమన్నా వస్తుంది. సో దీంతో తక్కువ ఉంటుండే, దీంతో ఎక్కువ ఉంటుండే, అది డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే. ఇది నేను ర్యాండమ్గా అమెజాన్లో చూసి కొనుక్కున్నా. అంటే ఇది కొంచెం న్యాచురల్గా ఉంది అని ఉంటుంది.
సో మీకు నచ్చింది మీరు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూస్ చేసుకోండి. ఇది ఇట్లా స్ప్రే ఫామ్లో ఉంటుంది, నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా తీసుకున్నాను. థర్డ్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ అలోవెరా జెల్. నేను ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను, ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి యూజ్ చేస్తాను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు. ముందు నేను ఫ్లాట్ ఐరన్ యూజ్ చేస్తుండే, ఇప్పుడు నేను ఫిలిప్స్ బ్రష్ హెయిర్ స్ట్రైట్నింగ్ టూల్ తెచ్చుకున్నా. సో ఇది నేను ఎందుకు యాడ్ చేస్తా అంటే ఇది 2 waysలో పనిచేస్తుంది. ఒకటి హెయిర్కి కొంచెం ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, ఇంకొకటి హెయిర్కి ఏంటంటే ఒక షైన్ వస్తుంది, హెయిర్లో ఇట్లా మంచి ఒకలాంటి షైన్ వస్తుంది. నాకు అది కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు, అందుకే ఒకలాంటిది అని అంటున్నాను. ఇట్లా మంచి ఒక షైన్ వస్తుంది, హెయిర్ మంచిగా అనిపిస్తుంది. నేను చూపిస్తాను. నేను కెమెరాకి చాలా దగ్గరలో ఉన్నా, ఎందుకంటే కొంచెం హెయిర్ నేను చేయించుకునేటప్పుడు నీట్గా కనిపించాలని చెప్పి కొంచెం దగ్గరున్నా. సో ఇది నేను యూజ్ చేస్తున్నా ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్. దీనికి ఇట్లా ఇవి ఏమంటారో కరెక్ట్ నాకు తెలియదు, బ్రషెస్, సెరామిక్ అయితే కాదు, ఇది జస్ట్ బ్రష్. సో ఇక్కడ మనకి అడ్జస్టింగ్ టూల్స్ ఉంటాయి, మీడియం లేదా ఫుల్ ఇట్లా. సో నేను మోస్ట్లీ ఫుల్లే పెట్టుకుంటా, ఎందుకంటే ఫాస్ట్ అవుతుంది. బేసికల్గా నేను ఇది కొనుక్కున్నా ఎందుకు అంటే ఫాస్ట్ అవుతుంది, నాకు తొందరగా హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోతుంది అన్న థాట్ తోటి ఇది తీసుకున్నా. సో ఇది కొంచెం నేను ఆన్ చేసి ఒక 60 seconds ఇట్లా పెడతా యూజ్ చేసే ముందు. దాని తర్వాత నేను యూజ్ చేస్తా, సో దాట్ ఈజీ ఉంటుంది, నాకు ఫాస్ట్ అయిపోతుంది. చాలామంది సెక్షన్స్ చేస్తారు ఇట్లా క్రౌన్ ఏరియా మధ్యలో ఇంకా బ్యాక్ సైడ్. సో ఇది బ్రష్ కాబట్టి నేను ఎక్కువ సెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈజీగా కోమ్ చేసుకోవచ్చు. ఇది కోమ్లా ఉంది కదా, సో ఈజీగా కోమ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఎక్కువ ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది, ఇది కొంచెం స్ట్రైట్ అయింది, ఇది డిఫరెన్స్. ఇది ఫ్రిజీగా ఉంది, ఇది కొంచెం స్ట్రైట్ అయింది, ఇది డిఫరెన్స్. ఇట్లా నీట్గా మంచిగా ఫొటోస్ దిగచ్చు. నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ కూడా చూపిస్తాను. ఇట్లా నాకు నార్మల్గా చేసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అలోవెరా జెల్ పెట్టుకొని చేస్తే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఇట్లా ఒక షైన్ అనిపిస్తుంది. ఇంకా ఫ్లాట్ ఐరన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కొంచెం ఫాస్ట్ అవుతుంది. అండ్ ఫ్లాట్ ఐరన్ తీసుకుంటే ఏంటంటే ఫ్లాట్ ఐరన్ తోటి మీరు స్ట్రైట్నింగ్ చేసుకుంటే అది ఎక్కువ డేస్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం హెయిర్ వాష్ అయ్యే లోపే కొంచెం నార్మల్గా అయిపోతుంది, హెయిర్ ఇట్లనే స్ట్రైట్ ఏమి ఉండదు, నార్మల్గా అయిపోతుంది. కాకపోతే ఫ్లాట్ ఐరన్ తోటి చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ డేస్ వరకు స్ట్రైట్ ఉంటుంది హెయిర్, అది డిఫరెన్స్. నేను 2 కూడా ఫిలిప్స్దే వాడినా, ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు. నేను అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నాకు ప్రైస్ కూడా సమ్వేర్ 3000 పడింది, అంటే నేను తీసుకుంది లాంగ్ బ్యాక్ 3 years బ్యాక్ నేను తీసుకున్నా. సో ఇప్పుడు డెఫినెట్లీ ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇట్లా ఫెస్టివల్స్ అట్లా ఉంటే అట్లా ఉంటే ఈజీగా ఇంకా కొంచెం ప్రైస్ తగ్గుతుంది, అప్పుడు చూసి తీసుకోండి. ఇంకా ఇలా ఇదేంటంటే మనకు ఆఫీస్ పోవడానికి లేదా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి లేదా ఏమైనా ఈవెంట్కి ఫాస్ట్గా రెడీ కావాలంటే దిస్ రియలీ హెల్ప్స్ యూ, తొందరగా చేసుకోవచ్చు స్ట్రైట్నింగ్. సో ఇది నా హెయిర్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.